మైసూర్ ప్యాలెస్ బయట నుంచి ఇలా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు ఇలా ఫ్లవర్ షో కూడా పెట్టున్నారనమాట. ఈ ఫ్లవర్స్ తో చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు. ప్యాలెస్ చిన్న ప్యాలెస్ లాగా కట్టున్నారనమాట. అన్ని ప్లాంట్సే ఉన్నాయి. ఫ్లవర్స్ కాకుండా చిన్న చిన్న పార్ట్లో ప్లాంట్సే పెట్టి ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నారు. లోపల చూడండి అన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇంకా బయట గ్రౌండ్ మాత్రం చాలా పెద్దది. దసరా అప్పుడు ఇది ఫుల్గా నిండిపోతుంది అనమాట. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు దసరాకి. మైసూర్ మొత్తం డెకరేషన్ లైట్స్ తో నిండిపోతుంది. ఎంట్రన్స్ లో ఏనుగు బొమ్మలు అయితే ఉంటాయి. అటు సైడ్ ఇటు సైడ్ రియల్ ఏనుగు బొమ్మలు లాగానే అనిపిస్తాయి. ఇక్కడ స్తంభాలు చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో. ఆ స్తంభాల మధ్యలో మనం చిన్న బొమ్మల్లాగా ఉన్నాము. ఈ డోర్ డిజైన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్ లో ప్లాన్ చేసుకోవచ్చు ఇలాంటి డిజైన్ తో. ఈ క్యూట్ గా పిల్లలు కూడా భలే ఉన్నారు కదండి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కొన్ని అక్కడే పేర్లు అంతా రాస్తున్నారనమాట. ఎవరు వీళ్ళు ఏమని కూడా. ఈ పెట్టెలు మనం చిన్నప్పుడు ఎక్కువ చూసే వాళ్ళం కదండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో. సిల్వర్, వుడ్ అన్ని రకాల పెట్టెలు అయితే ఉన్నాయి. మనం చూడలేనివన్నీ ఇక్కడ ఒక్కసారిగా అన్ని చూడొచ్చు అనమాట. ఎంత పెద్ద మిర్రర్ ఇది. ఈ హాల్ కూడా చాలా పెద్దది. ఇక్కడ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా జరుపుతూ ఉంటారు. దసరాకి చాలా బాగా చేస్తూ ఉంటారు. ఈ ప్లేస్ చూస్తుంటే నాకు చంద్రముఖి సినిమాలో వాళ్ళు తిరుగుతున్నారు కదా, అదే గుర్తొచ్చింది. అచ్చు ఆ కిటికీలు అవి అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే అనిపించాయి. ఇంకా ఈ పైన డిజైన్స్ కూడా ఎంత బాగున్నాయో. వీటిని ఎలా వేశారు అనే డౌట్ కూడా వస్తుంది. అంత హైట్ లో అంత నీట్ గా ఎంత బాగున్నాయో. చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అనుకోండి, అంత బాగుంది ఈ ప్లేస్ అయితే మాత్రం. ఇంకా వీటికి కలర్స్ వేసి బాగా మెయింటైన్ అయితే చేస్తున్నారు. ఎంట్రీ ఫీజు అయితే ఉంటుంది దీనికి 50 రూపీస్ అడల్ట్స్ కి అయితే ఉంటుంది. కిడ్స్ కి అయితే లేదు. 12 ఇయర్స్ వరకు ఫ్రీయే ఉంటుంది. కాబట్టి చిల్డ్రన్స్ కూడా చాలా మంది స్టూడెంట్స్ అయితే వచ్చి విజిట్ చేస్తున్నారు. నిన్న వీడియోలో సిల్వర్ కుర్చీలు అయితే చూసాం కదండి. ఈ రోజు అయితే ఇవి సిల్వర్ తో చేసినవంట. మన పైన అయితే కవర్ వేసేసారు, ప్లాస్టిక్ కవర్. మనం టచ్ చేయలేమన్నమాట. పైన డిజైన్ కూడా వుడ్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. నైట్ లో లైటింగ్స్ వేస్తారు, ఇంకా భలే అనిపిస్తుంది. ఇది సిల్వర్ డోరు. ఎంత బాగుందో, గట్టిగా స్ట్రాంగ్ గా ఉంది సిల్వర్ డోరు. మనం ఏవి టచ్ చేయలేము, కొంచెం దూరంగానే చూస్తూ ఉంటాం అనమాట. అంతే, ఇంకా కంప్లీట్ అయిపోయి కిందకైతే వచ్చేస్తున్నాము. మీలో ఎంతమందికి మైసూర్ ప్యాలెస్ నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. ఇవి దసరా అప్పుడు యూస్ చేస్తారు. ఏనుగులకి గుర్రాలకి వేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది దసరాకైతే మాత్రం. నేను ఒక్కసారి అయితే చూశాను.